వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పేసి ఫ్రెండ్ అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు మళ్ళీ కోడూరు దగ్గర అబార్షన్ జరిగిందని చెప్పేసి మీరు చెప్తున్నారు. ఫస్ట్ అబార్షన్ కోడూరులో అని చెప్పలేదండి. ఫస్ట్ అబార్షన్ అక్కడ జరిగింది. ఫస్ట్ అబార్షన్ వాళ్ళ ఫ్రెండ్ టాబ్లెట్స్ పంపిస్తే అతను నాకు ఇచ్చాడు. ఓకే. మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. నేను వేసుకున్నాను. ఓకే, క్లియర్ అయిపోయింది. సెకండ్ థర్డ్ నాకు సంజీవని హాస్పిటల్స్ లో జరిగింది. 5 హాస్పిటల్లో కాదండి. అంటే ఎందుకని మళ్ళీ అక్కడే ఎందుకు వాళ్ళ ఫ్రెండ్ ఎందుకని మళ్ళీ తీసుకురాలేదు, ఇక్కడ ఎందుకని ప్లాన్ చేశారు? అది మీరు శ్రీధర్ని అడగాలండి, నన్ను కాదు. నష్టపరిహారాలు ఇవన్నీ చెప్తున్నాను, నేను మీకు ముందే చెప్తున్నాను. ఒక్క రూపాయి కూడా నాకు అవసరం లేదు ఆడి నుంచి. ఆడింత చేసినందుకు ఆడికి పనిష్ అవ్వాలి, అంతే అంతే. వెళ్ళిందండి, వెళ్ళింది. ఐ లవ్ యూ అని వెళ్ళింది. అతను ఫస్ట్ చెప్పాడు కాబట్టి నేను చెప్పాను. అతను ఫస్ట్ ఇష్టం లేకుండా మ్యారేజ్ అనేసి ఒప్పుకొని అబార్షన్ ఎలా చేయించుకున్నాను. నేను 2 మాటలు మాట్లాడడం లేదండి. అరిచేస్తూ ఉండి డామినేటింగ్ గా మాట్లాడుతుంటే చెప్పేది వినండి. నేను అది కూడా చెప్తాను. ఒక నిమిషం, మీకు ఇష్టం లేదన్నారు, మిమ్మల్ని బలవంతం చేశారన్నారు, కార్లో తీసుకెళ్లి మీ జుట్టు పట్టి లాక్కెళ్ళి కొట్టి మీ మీద అటాక్ చేశారన్నారు. అలాంటిది మీరు ఐ లవ్ యూ అనే మెసేజ్ ఐ లవ్ యూ ఎప్పుడు పెట్టా 2 months ముందు పెట్టాను నేను. 2 months ముందు అతను చెప్తే నేను చెప్పాను. ఏంటి 2 months ముందు చెప్పాను నేను. 2 months ముందు చెప్పాను. నవంబర్లో సార్ పిలిచి వీళ్ళందరికీ చాలా కామెడీగా ఉంది. చెప్పండి. మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. బాధించబడింది ఎవరు? అతను వాడు అసలు నన్ను ఎలా అప్రోచ్ చేయడం మీకు తెలుసా? వాడు అలా ఎలా అప్రోచ్ చేయడం నాకు తెలుసా? చూసానో తెలుసా? ఒక ఐ లవ్ యూ చెప్పి ఒక ఐ లవ్ యూ పట్టుకొని అడుగుతున్నారే, 5 అబార్షన్లు పట్టుకొని అడుగుతున్నారే. నేను ఎంత కొట్టించుకున్నానో తెలుసా? నేను మా ఫ్యామిలీతో ఎంత పడ్డానో తెలుసా? ఒకే ఒక ప్రశ్న, మీరు 2 months బ్యాక్ పోలీస్ కంప్లైంట్ కెన్ యూ ప్లీజ్ స్టాప్? కెన్ యూ ప్లీజ్ ఒకటే ఒక ప్రశ్న, ఫ్యామిలీ తోటి మాట్లాడడం జరిగిందన్న. ఆ తర్వాత మీరు కోడూరు పోలీస్ స్టేషన్ కూడా ఫిర్యాదు చేయడానికి వెళ్తే మీ మీదనే కంప్లైంట్ చేశారా? మొన్న జాన్ 9th మేడం పదండి. క్లోజ్ ఇట్ కాదండి మేడం చెప్పేది
మేడం మేడం ఆగండి మేడం మేడం మీరు ఆగండి ఆయన అసలు వద్దన్నారు. వీళ్ళు ప్రెస్ మీట్ కి అలా రాలేదు. కాదు మేడం సో అది మీ గ్రడ్జ్ అయితే ఒక్క నిమిషం ఫైనల్లీ నేను చెప్తున్నా, ఒక్క రూపాయి కూడా నాకు శ్రీధర్ నుంచి వద్దు. ఓకే, దట్ ఈస్ నాట్ మై మోటో. అతను నాకు చేసిన దానికి అతనికి లీగల్ గానే అన్ని ఎంక్వైరీ చేసే నన్ను పిలిపించండి, అతన్ని పిలిపించండి, వాట్ ఈస్ వాట్ అనేది కనుక్కోండి. వాట్ ఈస్ వాట్ అనేది కనుక్కున్న తర్వాతే అసలు ఏమైందో అంతా జరిగిన తర్వాతే మాకు శిక్ష వేయండి. ఏతారు అతను తప్పు ఉంటే అతనికి శిక్ష వేయండి. నేనైతే ప్రూఫ్స్ తోనే మాట్లాడతాను, నిజాలే మాట్లాడతాను. ఎందుకంటే బాధించబడింది నేను, మీరెవరు కాదు. మీ అందరికి కామెడీగా ఉండొచ్చు, కానీ బాధించబడింది నేను. లీగల్ గానే ఎన్ని ఎంక్వైరీలైనా జరగనివ్వండి, ఎంత రాజకీయమైన దీంట్లో ఇన్వాల్వ్ అవ్వనివ్వండి, కానీ అతడు ఒక అబ్బాయి, నేను ఒక అమ్మాయిని, నేను బాధించబడ్డాను, నేను పోరాడతాను. వాడికైతే పనిష్మెంట్ జరగాలి. పొలిటికల్ గా నా మీద ఎవ్వరూ లేరు. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store